హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 12వ తేదీ శుక్రవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు మీరు ఈ రోజున పొందుకోబోతున్నారో, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదా పరిస్థితుల పరంగా మీకు ఏదైనా శుభ ఫలితాలు గాని అశుభ ఫలితాలు గాని కలగబోతున్నాయా, అలాగే మీ జీవితంలో ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఒక స్త్రీ వలన ఇలాగే జరగబోతుంది, ఇదే మీకు కలగబోతుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు ఈ రోజున తీసుకురాబోతుంది. ఇందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు అంటున్నారు పండితులు. అయితే అసలు ఎలా ఉండబోతుంది, తులారాశి వారి జాతకులకు ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఆ ఊహించని పరిణామాలు ఏమిటో, ఆ స్త్రీ ఎవరో, ఆ స్త్రీ వలన మీకు కలగబోతున్నటువంటి ఈ యొక్క పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు ఈ రోజున మీకు చాలా వరకు కూడాను శుభ సమయమే, అనుకూల ఫలితాలే కనిపించబోతున్నాయి. మీరు ఏది చేద్దామనుకున్నా కూడాను పనులు అస్సలు మందకొడిగా సాగవు. పనులలో విజయం కలుగుతుంది. మీ ఆలోచనలు కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా ఉత్తేజపరుస్తాయి. చాలా చలాకీగా ఉంటారు. ఈ రోజున ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మీ యొక్క పనులు పూర్తి చేయడానికి ముందుకు సాగుతారు. మీ యొక్క పనులను పూర్తి చేయడానికి ముందుకు సాగుతారు. అస్సలు బద్ధకం అనేదే ఈ రోజున ఉండదు. అలాగే అందరూ కూడా మీరు చెప్పిన మాటను వింటారు. తూచా తప్పకుండా మీ కింద ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారంలో మీ కింద వర్కర్స్ కూడా కావచ్చును, మీరు వారితో పని చేయించుకోవడంలో ఈ రోజున చాలా వరకు కూడా సమన్వయం చూపిస్తారు. పని చేయించుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. మీ కింద వారితో పని చేయించుకుని ఆ పనిని పూర్తి చేసి పై అధికారులకు ఈ రోజున సకాలంలో రిపోర్ట్ చేస్తారో, మీ మీద ఉన్నటువంటి ఏదైతే అనుమానం ఉందో పై అధికారులకు వీరి ద్వారా పని అవడం లేదని వారికి అనిపించిందో, అటువంటి ఆ యొక్క అపోహలు మొత్తం కూడా ఈ రోజున తులారాశి వారి జాతకులు తీర్చేయబోతున్నారు. అయితే ఇందులో ఒక స్త్రీ ప్రముఖ పాత్ర పోషించబోతుంది. ఆమె మరెవరో కాదు, మీ సహోద్యోగి. ఉద్యోగంలో అయితే గనక ఖచ్చితంగా మీకు అనుకూల మార్పులు కలగడానికి కారణము ఆమె అవుతుంది. ఖచ్చితంగా ఆమె మీకు చాలా వరకు కూడా ప్రోద్బలాన్ని కలగ చేస్తుంది. మీరు ఏదైనా ఒక సంకటకర పరిస్థితుల్లో ఉంటే గనక ఈ రోజున మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి తను బయటపడేస్తుంది. అలాగే మీరు నిర్ణయం తీసుకోవడంలో ఏదైనా సరే ఇబ్బంది కలుగుతున్నా, లేదా నిర్ణయం ద్వారా మీకు ఏదైనా సరే ఇబ్బంది అనిపిస్తూ ఉన్నా, ఇటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఆమె యొక్క సహకారం అస్సలు మరువలేనిది. ఈ రోజున ఆమె యొక్క సహకారమే, ఆమె యొక్క ఆలోచన సరళితో కూడిన మీ యొక్క విధానం మిమ్మల్ని చాలా వరకు కూడాను బలపరుస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కూడా ఈ రోజున మీకు దక్కబోతుంది. స్థాన భ్రంశం కోసం ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి తులారాశి వారి జాతకులకు ఈ రోజున ఆ స్త్రీ యొక్క సహకారం మీకు మరువలేనిది. ఎందుకంటే మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికర పరిస్థితి నుండి ఆ స్త్రీ మిమ్మల్ని ఈ రోజున బయటపడేస్తోంది. ఆ స్త్రీ యొక్క పర్యవసానం తను యొక్క ఉద్యోగ మార్పు మీకు ఉద్యోగ స్థాన భ్రంశానికి అనుకూలత కలగ చేస్తోంది.
ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి తులారాశి వారి జాతకులకు ఈ రోజున వ్యాపార పరంగా ఊహించని లబ్ధి అయితే కలగబోతుంది. ఒక స్త్రీ అనూహ్యంగా మీ వ్యాపారంలోకి అడుగు పెడుతుంది. ఆ యొక్క స్త్రీ మరి ఎవరో కాదో. ఆ యొక్క స్త్రీ ఎవరంటే మీ వ్యాపార విధానాలు నచ్చి మీ ఆశయాలకు అనుగుణంగా ఆ స్త్రీ ఈ రోజున తోడ్పాటును అందచేయడానికి వస్తుంది. తను ఆర్థిక ప్రణాళికలు చాలా చక్కగా సమన్వయంతో నిర్వర్తిస్తుంది. ఈ రోజున వ్యాపార విస్తరణకు కూడాను చాలా వరకు కూడా అనుకూలంగా తులారాశి వారి జాతకులకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడాను ఒకరి తోడు లేక మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చలేదు. కానీ ఈ స్త్రీ ఈ రోజున మీకు సహాయంగా ఉంటుంది. మీకు కష్టం అన్న చోట ఆమె యొక్క ఆలోచన మీకు చాలా వరకు కూడాను ఉపయోగపడుతుంది. ఇలా ఉపయుక్తకరమైనటువంటి ఆలోచనలు ఆ స్త్రీ ఈ రోజున మీకు అందచేయబోతుంది. తత్ఫలితంగా వ్యాపారంలో ఎన్నడూ ఎరగనటువంటి గత పెట్టుబడుల తాలూకా లబ్ధి కూడా ఈ రోజున పుష్కలంగా అందబోతుంది. ఈ రోజున మట్టి పట్టుకున్న తులారాశి జాతకులకు బంగారం అవుతుంది. సమస్య అనుకున్నది సమస్య కాకుండా సంతోషకరమైన వార్తగా మారి మీ జీవితంలోకి వస్తుంది. నిజంగా ఈ రోజున దైవ బలం మీతో సంపూర్ణంగా ఉండబోతుంది. తులారాశి జాతకులు ఇంతటి అనుకూలమైనటువంటి సమయాన్ని అస్సలు వదులుకోవద్దు. ప్రతి నిమిషాన్ని కూడాను ఉపయోగించుకోండి. బద్ధకాన్ని వేడనాడండి. మీ యొక్క జీవితంలో ఈ రోజు చాలా వరకు కూడాను ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అయితే ఈ రోజున మీరు చేయవలసింది ఏమిటంటే గనక సొంత నిర్ణయాలతో పాటుగా ఈ స్త్రీ యొక్క సలహా సూచనలు కూడా తప్పక పరిగణలోకి తీసుకోండి. తులారాశి వారి జాతకులు ఏమనుకుంటారంటే నా నిర్ణయాలే ఫైనల్ అని అనుకుంటారు. కానీ మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఈ రోజున పక్కన పెట్టండి. ఈ స్త్రీ మీకోసమే మీ జీవితంలోకి భగవంతుడు పంపినట్లుగా రాబోతుంది. వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకుంటే గనక మీ జీవితం ఆర్థిక పరంగా మరింత ఉత్తేజమవుతుంది. ఎన్నో ఏళ్ల కష్టం, ఎన్నో ఏళ్ల పట్టుదల ఈ రోజున సక్సెస్ రూపంలో మీ చేతికి రావడానికి ఈ స్త్రీనే కీలక కారణమవుతుంది. ఇందులో ఏ మాత్రము కూడా అసలు సందేహమే లేదు. ఈ రోజున ఏ పని చేసినా కూడాను మంచి హృదయంతో చేయండి. నిస్వార్థంతో ఏ పని చేసినా, కల్మషం లేకుండా ఏ పని చేసినా ఈ రోజున మీకు చాలా బాగుంటుంది. మీ యొక్క పాప పుణ్యాలు బేరీజ్ వేసుకుని ఈ రోజున శని భగవానుని యొక్క అనుగ్రహంతో ఇంతటి ఊహించని ఫలితాలు ఈ స్త్రీ రూపంలో ఆ భగవంతుని కానుకగా మీకు అందుకోబోతూ ఉన్నారు. అయితే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి తులారాశి వారి జాతకులు. ఆ స్త్రీని మీరు గుర్తించలేకపోతారో పరోక్షంగా ఆమె యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి మీరు ఆడవారి విషయంలో ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ను మాత్రం ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఆడవారు ఎందులోనూ తక్కువ కాదో. ఆడవారిని ఎప్పుడూ కూడాను చులకనగా చూడకూడదు. నిర్ణయాల విషయంలో కూడా వారి యొక్క సలహా సూచనలు మీకు చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి అనే విషయం ఈ రోజున మీకు అవగతమవుతుంది. మీ ఇంటి ఇల్లాల విషయంలో కూడా మీరు చేసే తప్పును సరిదిద్దుకోండి. వారికి తగినంత ఐడెంటిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. వారి యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోండి. ఈ రోజు నుండి మీరు ఇటువంటి వ్యక్తిగత మార్పును అలవరుచుకుంటే గనక మీ జీవితం ఇంకా బాగుంటుంది. మీ కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. మీ మధ్యన బంధం కూడా మరింతగా బలపడుతుంది. ఇవి ఎవరు చెప్పరండి, మనమే నేర్చుకోవాలి. మన కుటుంబంలో స్త్రీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జూలై మాసంలో 12వ తేదీ శుక్రవారం తిథి నాడు తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, మీకు తోడ్పాటును అందించే ఆ స్త్రీ ఎవరో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.